మంత్రపాఠः सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। नमस्ते महोदय। नमस्ते महोदय। మనము ప్రారంభిక రచనానువాద కౌముదిలో 19వ అభ్యాసము చెప్పుకోవాలి. అంతకంటే ముందుగా మనకు 18వ అభ్యాసంలో కొన్ని నియమాలు చెప్పుకోవాలి. ఆ నియమాలు చెప్పుకుందామండి. ముందుగా ముందుగా నియమాలు మీకు శబ్దకోశం చెప్పాను. ఇది అభ్యాసం 19లో 18 పూర్తిగా అయిపోయింది. మనకు అభ్యాసం 19లో మనకు నియమాలు చెప్పుకోవాలి. అందులో ఈ నియమం ఏమి సంధి నియమం ఇవ్వబడింది, అంటే సంధి చెప్పబడింది అన్నమాట ఈ నియమంలో. అంతకంటే ముందు వ్యాకరణ అంశాలు మీరు రాసుకొని ఉంటారు. వ్యాకరణంలో రాజన్ శబ్దము నేర్చుకోవాలి. లోట్లకారము, ఎన సంధి, తృతీయ విభక్తి. వ్యాకరణం మొదలు పెట్టుకునేది అందరూ రాశారనుకుంటాను. వ్యాకరణం మొదలు పెట్టామండి. వ్యాకరణం మొదలు పెట్టాము. సూచన వరకు అయిపోయింది. సూచన వరకు అయితే వ్యాకరణం వెడ్డింగ్ పెట్టుకోండి. వ్యాకరణం అని పెట్టి మీకు కనిపిస్తున్న స్లైడ్ మీద బ్రాకెట్ లో రాసుకోండి. రాజన్ కామా లోట్ లకారము, రాజన్ కామా లోట్, ఎన్ సంధి, ఎన్ సంధి, తృతీయ విభక్తి, తృతీయ విభక్తి, తృతీయ విభక్తి. అంటే మనం చెప్పుకోబోయే అంశాలు ఏంటివని మనం చెప్పుకుంటున్నాం. రాజన్ కామా లోట్, లోట్లకారం, ఎన్ సంధి, ఎన్ సంధి. ఇప్పుడు తృతీయ విభక్తి నియమాలు చెప్పుకుంటాం. అంటే తృతీయ విభక్తి నియమాలు చెప్పుకోవడం కాదు, నియమాలు చెప్పుకున్నామట. ఇప్పుడు తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి వాక్యాలు ఉంటాయన్నమాట. మనం ముందు చెప్పుకున్నాము, అదే నియమాలను ఉపయోగించి ఇప్పుడు మనకు వాక్య రచన అనేది ఉంటుంది. కాబట్టి వాటిని గమనిస్తూ ఉండండి. మస్తు బ్రాకెట్ క్లోజ్ చేసుకోండి. ఇప్పుడు వ్యాకరణం కింద ఒకటో పాయింట్ రూపంలో ఇక్కడ ఇవ్వబడింది, రాసుకోండి. పాయింట్ 1 అనేది పెట్టి రాజన్ శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. రాజన్ శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. రాజన్ శబ్దం యొక్క రూపాలు పూర్తిగా స్మరించండి. చూడు, శబ్ద సంఖ్య 13. శబ్ద సంఖ్య ఏంటి? బ్రాకెట్ రాసుకుని 13. శబ్ద సంఖ్య 13. శబ్ద సంఖ్య 13 కింద రాసుకోండి. మూర్ధన్ మరియు తక్షన్, మూర్ధన్ మరియు తక్షన్, మూర్ధన్ మరియు తక్షన్, మూర్ధన్ మరియు తక్షన్, మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు, మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు, మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు, మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు రాజన్ శబ్దానికి సమానం నడుస్తాయి. రాజన్ శబ్దానికి సమానం నడుస్తాయి. రాజన్ శబ్దానికి సమానం నడుస్తాయి.
మూర్ధన్ మరియు తక్షన్. మూర్ధన్ మరియు తక్షన్ శబ్దం యొక్క రూపాలు. రాజన్ మూర్ధన్ మరియు రాజన్, మూర్ధన్ మరియు తక్షన్, సారీ, మూర్ధన్ మరియు తక్షన్ మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. ఓకే, 3 శబ్దాలు ఇచ్చాను, ఎక్కువ ఉన్నాయి అనుకున్నాను. రాజన్ ఒకటి, మూర్ధన్, తక్షన్ 3 శబ్దాలు ఉన్నాయి. అందుకే మూర్ధన్ మరియు తక్షన్ యొక్క రూపాలు కూడా రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయి. అస్తు. ఇప్పుడు 2వ పాయింట్ కింద రాసుకోండి. 2వ పాయింట్ కింద రాజన్ శబ్దం యొక్క రూపాలు స్ఫూర్తిగా స్మరించాలి, రాసుకోవాలి. అదేవిధంగా మూర్ధన్ మరియు తక్షన్ యొక్క శబ్ద రూపాలు కూడా రాజన్ శబ్దానికి సమానంగా నడుస్తాయని చెప్పి చెప్పుకున్నాము. కింద 2వ పాయింట్లో సేవ్ ధాతు చిన్న డాష్ ఇచ్చేసి లోట్ లకార, లోట్ ఎందుకు కేవలం లోట్ లకార అని రాయండి. మీరు లోట్ లకార అని పెట్టి పక్కన బ్రాకెట్లో ఆత్మనే పదం అని రాయండి. ఆత్మనే పదం ఉంది, ఆత్మనే పదం అని రాసుకోండి బ్రాకెట్లో. లోట్ లకార ఆత్మనే పదం, ఆత్మనే పదం, లోట్ లకార ఆత్మనే పదం. రాసుకుని కింద ప్రథమ పురుషంలో లోట్ లకార ఆత్మనే పదం. ఇది లోట్ లకారం అంటే ఏమిటి? మనము ఆత్మనే పదంలో సేవధాతుకి లట్ లకారం చూసాము, సేవతే, సేవేతే, సేవంతే. ఇప్పుడు అదే ఆత్మనే పదంలో లోట్ లకారం. లోట్ లకారం అంటే ఏమిటి? ఇక్కడ ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. లోట్ లకారం ఈ విధంగా పరస్మై పదంలో భవతు, భవతాం, భవంతు అంటే ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం విధంగా చెప్పాము. అలాగే ఈ ఆత్మనే పదంలో కూడా లోట్ లకారం అంటే ఆజ్ఞ ఇవ్వడము, ఆజ్ఞ తీసుకోవడం. అంటే ప్రథమ పురుషంలో, మధ్యమ పురుషంలో ఆజ్ఞ ఇస్తాము, ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాం, పర్మిషన్ తీసుకుంటాం అన్నమాట. ఆజ్ఞ అంటే పర్మిషన్ తీసుకోవడం, అడగటం, అడిగి చేయటం. ప్రథమ పురుషం, మధ్యమ పురుషం 2 అడగటం ఉంటుంది. కాబట్టి ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళను ఆజ్ఞాపిస్తాము, ఆదేశిస్తాము. ప్రథమ పురుషంలో పెద్దవాళ్ళకు ఆజ్ఞాపిస్తాం, ఆదేశిస్తాం అన్నమాట గౌరవంగా. మధ్యమ పురుషంలో మనతో సమానమైన వాళ్ళు కానీ, మనకంటే చిన్న వాళ్ళు కానీ వారికి ఆజ్ఞాపించేటప్పుడు, వారిని ఆదేశించేటప్పుడు మనం దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనము ప్రథమ పురుషం, మధ్యమ పురుషములో ఆజ్ఞ ఇస్తాము, ఉత్తమ పురుషంలో ఆజ్ఞ తీసుకుంటాము. ప్రథమ పురుషం పెద్దవాళ్ళకు చెప్పేటప్పుడు చెప్తాము, మధ్యమ పురుషాన్ని చిన్న వాళ్ళకు చెప్తాం అనమాట. అది గమనించండి, రాసుకోండి. ప్రథమ పురుషంలో ఏకవచనము సేవతాం, సేవతాం. రెండవది ద్వివచనంలో సేవేతాం, సేవతాం, సేవేతాం, సేవతాం, సేవేతాం, సేవతాం, సేవేతాం, సేవంతాం, సేవతాం, సేవేతాం, సేవంతాం. నెక్స్ట్ మధ్యమ పురుషంలో సేవస్వ, సేవస్వ. ద్వివచనంలో సేవేతాం, సేవేతాం. బహువచనంలో సేవధ్వం, 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 సేవధ్వం. సేవధ్వం. సేవతాం, సేవేతాం, సేవంతాం. మధ్యమ పురుష ఏకవచనంలో సేవస్వ, సేవేతాం, సేవధ్వం, సేవధ్వం. సేవై, సేవై. ఉత్తమ పురుషం అండి. సేవై, సేవావహై, సేవామహై. ఇక్కడ ఎలా ఉందో అలా రాసుకో. ఉత్తమ పురుషంలో సేవై, సేవావహై, సేవామహై. సేవై, సేవావహై, సేవామహై. సో సేవతాం, సేవేతాం, సేవంతాం. సేవస్వ, సేవేతాం, సేవధ్వం. సేవై,
సేవావహై సేవామహై. పక్కనే మీకు స్పేస్ బాగా సరిపోతుందంటే పక్క సంక్షిప్త రూపం రాసుకోండి. ఇక్కడ ఆతాం ఏతాం అంతాం అక్కడ ఎలా ఉన్నా అలా రాసుకోవాలి. సరిపోతుందంటే పక్కన సంక్షిప్త రూపం పెట్టి రాసుకోండి, లేకపోతే కింద రాసుకుందాం, కింద రాసుకోండి. మీకు స్పేస్ సరిపోతుందంటే దాని పక్కనే రాసుకోండి, లేకపోతే కింద రాసుకోండి. సంక్షిప్త రూపం, సంక్షిప్త రూప అని ఉంది ఇక్కడ, రూపం మకారం పొల్లి కూడా పెట్టుకోండి మీరు. సంక్షిప్త రూపం, సంక్షిప్త రూపం, సంక్షిప్త రూపం ఏంటి? అతాం రాసుకోండి ప్రథమ పురుషంలో. అతాం ఏతాం అంతాం, అతాం ఏతాం అంతాం, అతాం ఏతాం అంతాం, అతాం ఏతాం అంతాం. నెక్స్ట్ అశ్వ, అశ్వ ఏథాం అద్వం, అశ్వ ఏథాం అద్వం, 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 అశ్వ ఏథాం అద్వం. ఐ ఆవహై ఆమహై, ఐ ఆవహై ఆమహై, ఐ ఆవహై ఆమహై. చూడండి, కేవలము ఈ సంక్షిప్త రూపాలు చెప్పాను. పక్కన సేవ్ ధాతు, మూల ధాతు అంటే మనకి పైన రాసు సేవ్, లోటు, ఆత్మపద సేవ్. ఆ సేవ్ ధాతుకి ఇక సంక్షిప్త రూపం కలుపుకుంటూ వెళ్తామండి. సేవ్కు సేవ్ ప్లస్ అతాం కలిపి సేవ్ అతాం కలిపి రాయడమే. ఈ సంక్షిప్త రూపం నేర్చుకున్నామంటే దీన్ని ఆధారం చేసుకొని మనకు పైన చెప్పిన శబ్దకోశం రమధాతు, వందధాతు, శిక్షధాతు, చేష్టధాతు, ఆరంభ, ఇవన్నీ కూడా అన్ని ధాతులకు పక్కన ఉన్న అతాం ఏతాం అంతాం ప్రథమ పురుషంలో. మధ్యం పురుషంలో క్రమంగా అశ్వ ఏథాం అద్వం. ఉత్తమ పురుషంలో ఐ ఆవహై ఆమహై. ఇలా కలుపుకుంటూ పోవడమే, ఇలాగా కలుపుకుంటూ పోవడమే. తెలుగులో అర్థం చెప్తారా గురుగారు దీనికి? సో రాసి మీద ఈ రకంగా ఒక శివధాతుకు అతాంలో సేవతాం అయిపోయింది, అన్నింటిలో కామన్ కనిపిస్తుంది. అదే శివధాతుకు ఏతాంలో సేవేతాం అయిపోయింది. అదే శివధాతుకి అంతాం కలిపితే సేవంతాం అయిపోయింది అన్నమాట. అలాగే మధ్యం పురుషంలో శివధాతుకి అశ్వ కలిపితే సేవస్వ. అదే శివధాతుకి ఏథాం కలిపితే సేవేథాం. సేవ్ వకారం హలంతం కాబట్టి, సేవ్ వకార హలంతం కాబట్టి ఆ వకార హలంతానికి పక్కన ఏ కలిపితే సేవేథాం అలా అయిపోయింది. అలాగే అద్వం కలిపితే సేవద్వం, వా హలంతానికి ఆ కలిపితే సేవద్వం. అలాగే సేవ్ ధాతుకి ఐ కలిపితే సేవై అయిపోయింది. అదే సేవ్ ధాతుకి ఆ వహై కలిపితే సేవా వహై అయిపోయింది. అదే సేవ్ ధాతుకి ఆ మహై కలిపితే సేవామహై అయిపోయింది. సేవామహై, సేవామహై. సేవై సేవావహై సేవామహై. ఈ రకంగా ఇక్కడ పైన ఇచ్చిన అన్ని ధాతులు ఇదే విధంగా కలిపి. ఇప్పుడు కంపధాతును కంపతాం, ఏతాం కలిపితే కంపేతాం, కంపంతాం, కంపస్వ, కంపేథాం, కంపద్వం. సంక్షిప్త రూపాలు చూస్తున్నామండి. సంక్షిప్త రూపాలు ధాతువు మారుతూ ఉంటుంది, సంక్షిప్త రూపం అన్నిటికీ కామన్ గా ఉంటుంది. అందుకే సంక్షిప్త బాగా నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. కంపస్వ, కంపేథాం, కంపద్వం, కంపై, కంపావహై, కంపామహై. ధాతును కలిపి చెప్తున్నాను. అదే రము ధాతు, రముకు అతాం కలిపితే రమతాం, రమేతాం, రమంతాం, రమస్వ, రమేథాం, రమధ్వం, రమై, రమావహై, రమామహై. అలాగా అన్నిటి కలుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ యత ధాతు ఉంది, యత్నం చేయడం అంటే ప్రయత్నించు. యతతాం, యతేతాం, యతంతాం, యతస్వ, యతేథాం, యతధ్వం, యతై, యతావహై, యతామహై. ఈ రకంగా ఉంటాయి. అలాగే అన్నిటికీ ఇదే విధంగా కలుపుకో. ఈక్షతాం, ఈక్షేతాం, ఈక్షంతాం. సో అన్నిట్లో అతాం ఏతాం అంతాం, అశ్వ ఏథాం అద్వం, ఐ ఆవహై ఆమహై అన్నిటికి ఇదే విధంగా కలుపుకుంటూ వెళ్ళాలన్నమాట.
కాబట్టి సంక్షిప్త రూపం అనివార్యం. గుర్తుపెట్టుకుంటే అన్నిటికీ కామన్ గా ఉంటుంది. 9 అర్థం అడిగారు. అర్థం ఏంటి? మనకు సహ తౌ తే కామన్ గా ఉంటుంది. త్వం యువాం యూయం, అహం ఆవాం వయం. క్రమంగా ప్రథమ పురుషంలో సహ తౌ తే వస్తాయి, మధ్యమ పురుషంలో త్వం యువాం యూయం, ఉత్తమ పురుషంలో అహం ఆవాం వయం. ఇవి కామన్ గా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇంకా సహ సేవతాం అంటే సహ అంటే అతడు, సేవతాం సేవ చేయాలి, అతడు సేవ చేయాలి. చూడు, అతడు సేవ చేయాలి అంటున్నామాట. అతడు సేవ చేయాలి. తౌ సేవేతాం, తౌ అంటే వాళ్ళిద్దరూ చెప్పాను ప్రారంభంలో, అంటే వాళ్ళిద్దరూ సేవ చేయాలి. తే సేవంతాం వాళ్ళందరూ సేవ చేయాలి. తే సేవంతాం అంటే వాళ్ళందరూ సేవ చేయాలి. ఓకే, సహ సేవతాం, తౌ సేవేతాం, తౌ తే సేవంతాం వాళ్ళందరూ సేవ చేయాలి. అదేవిధంగా మధ్య పురుషంలో త్వం సేవస్వ, త్వం సేవస్వ నీవు సేవ చెయ్యి. త్వం సేవస్వ యువాం సేవేతాం మీరిద్దరు సేవ చేయాలి. మీరిద్దరు సేవ చేయండి. త్వం సేవస్వ నువ్వు సేవ చెయ్యి. త్వం అంటే నీవు, సేవస్వ చెయ్యి, నీవు సేవ చెయ్యి. యువాం సేవేతాం మీరిద్దరు సేవ చేయండి. చూడు, ఆజ్ఞాపిస్తాం. చిన్నపిల్లలు చెప్తాం మీరు సేవ చేయండి. చెయ్యాలి నాకు కొంచెం గౌరవంగా ఉంటుంది. మీరు సేవ చేయండి అంటే కదా చిన్నవాళ్ళకి చెప్పినట్టుగా ఉంటుందన్నమాట. నువ్వు సేవ చెయ్యి, మీరిద్దరు చేయండి, మీరందరూ చేయండి. యూయం సేవద్వం, యూయం సేవద్వం, యూయం అంటే మీరందరూ, సేవద్వం సేవ చేయాలి, మీరందరూ సేవ చెయ్యాలి. ఓకేనా, మీరందరూ సేవ చెయ్యాలి. త్వం సేవస్వ యువాం సేవేతాం యూయం సేవద్వం మీరందరూ సేవ చేయండి. అలాగే ఉత్తమ పురుషంలో అహం సేవై నన్ను సేవ చేయమంటావా అడుగుతున్నాం. ఆజ్ఞ తీసుకుంటున్నాం. చెప్పాను ఉత్తమ పురుషులు ఆజ్ఞ తీసుకుంటాం. అహం సేవై నన్ను సేవ చేయమంటావా. నెక్స్ట్ ద్వివచనంలో ఆవాం, అహం ఆవాం కదా, ఆవాం సేవా వహై, ఆవాం ఆవాం సేవా వహై మా ఇద్దరిని సేవ చేయమంటావా, మా ఇద్దరిని సేవ చెయ్యమంటావా. ఆవాం సేవా వహై మా ఇద్దరిని సేవ చెయ్యమంటావా. నెక్స్ట్ వయం సేవా మహై మా అందరిని సేవ చెయ్యమంటావా. వయం సేవా మహై, వయం సేవా మహై మా అందరిని సేవ చెయ్యమంటావా, మా అందరిని సేవ చెయ్యమంటావా. ఓకేనా. అహం సేవై ఆవాం సేవా వహై వయం సేవా మహై నన్ను సేవ చేయమంటావా, మా ఇద్దరిని సేవ చెయ్యమంటావా, మా అందరినీ సేవ చెయ్యమంటావా. ఈ రకంగా అన్నిటికీ అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పైన వంద ధాతు, వందతాం, వందేతాం, వందంతాం అంటే సహ వందతాం అతడు వందన చెయ్యాలి. తౌ వందేతాం వాళ్ళిద్దరూ వందన చేయాలి. వందన అంటే నమస్కరించాలి. తే సేవంతాం వాళ్ళందరూ నమస్కరించాలి లేదా వందన చేయాలి. త్వం సేవస్వ నీవు వందన చెయ్యి. యువాం సేవేతాం మీరిద్దరు వందన చేయండి. యూయం సేవధ్వం మీరందరూ వందన చేయండి. ఈ రకం కలుపుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అహం వందై నన్ను వందన చేయమంటావా అంటే నన్ను నమస్కరించమంటావా. ఆవాం సేవా వహై మా ఇద్దరిని వందన చేయమంటావా. వయం సేవా మహై మా అందరినీ వందన చేయమంటావా లేదా మా అందరినీ నమస్కరించమంటావా. ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి. అస్తు అన్నిటికీ ఇదే విధంగా కలుపుకోవాలి. కింద రాసుకోండి. ఇప్పుడు మీకు అందరికి అర్థమైంది అనుకుంటున్నా. అన్నిటికీ శిక్ష ధాతుకి, కంపధాతుకి పైన శబ్దకోశంలో రమధాతు నుంచి మొదలుకొని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. రమధాతు కదా ముందు వృత్తి ధాతు వర్తతాం, వర్తేతాం, వర్తంతాం అన్నిటికి కూడా ధాతులు ఎక్కువగా ఇచ్చారు. ఇక్కడ అన్ని కూడా ఈ శివధాతు యొక్క రూపం ఎలా ఉందో లట్లకారమైన, లోట్లకారమైన, లట్లకారంలో లట్లకారం ఏ విధంగా సంక్షిప్త రూపం ఇచ్చామో అలా తయారు చేసుకోవాలి. లోట్లకారంలో లోట్లకారం సంక్షిప్తం ఎలా ఉందో అలా తయారు చేసుకోవాలి. అన్నిటికీ కామన్ గా ఇదే విధంగా ఉంటుంది. సంక్షిప్త రూపాన్ని కలుపుకుంటే రూపం వచ్చేస్తుంది మనకు. అస్తు కింద రాసుకోండి. ఈ సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి కింద రాసుకోండి. ఈ సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి అంటే ఈ శివధాతు యొక్క సంక్షిప్త పైన రాసుకున్నారా. ఈ సంక్షిప్త రూపాన్ని ఉపయోగించి
लब आदि लब लभ धातु आदि लभ धातु మొదలగు లభ్ ధాతు ఆది లభ్ ధాతు ఆది లభ్ ధాతు ఆది అదే విధంగా లభ్ ధాతు ఆది అదే విధంగా వృత్ ధాతు ఆది వృత్ ఈ లభ ధాతు అది మొదట 18వ అభ్యాసం నుండి తీసుకున్నామండి. ఇక్కడ లభ ధాతు ఆది అంటే 18వ అభ్యాసం ఏవైతే ధాతు వచ్చి అవి. అదేవిధంగా ఇక్కడ వృత్ ధాతు ఈక్ష ధాతు భాష ధాతు శబ్దకోశం చెప్పిన అవి. అందుకే లభ ధాతు ఆది. అలాగే వృత్ ఆది ధాతు యొక్క రూపాలు కూడా అదే విధంగా వృత్ ఆది ధాతు యొక్క రూపాలు కూడా ఇదే విధంగా తయారు చేయాలి. అదేవిధంగా వృత్ ఆది ధాతు యొక్క రూపాలు కూడా ఇదే విధంగా తయారు చేయాలి. అస్తు అంటే మీరు అభ్యాసం 18 చెప్పిన ఆత్మ ధాతులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఈ అభ్యాసం వచ్చిన ధాతులు ఏవైతే ఉన్నాయో లట్లకారంలో ముందు చెప్పిన సంక్షిప్త రూపం బట్టి మొత్తము ఇక్కడ ఉన్న ధాతులకు వెనక ఉన్న ధాతులకు కూడా సంక్షిప్త రూపాలను ఇదే విధంగా తయారు చేసుకోవాలి. అది లోట్లకారంలో కూడా ఇక్కడ ఇచ్చిన సంక్షిప్త రూపాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఉన్న ధాతులు తర్వాత అభ్యాసం 18లో ఉన్న ధాతులు మొత్తాన్ని కూడా ఇదే విధంగా ఆ ధాతులు కూడా లోట్లకారం యొక్క రూపం ఇదే విధంగా రాయాలి. కాబట్టి లట్లకారం అన్నప్పుడు లట్లకారం యొక్క సంక్షిప్త రూపాన్ని కలుపుకోవాలి. లోట్లకారం అన్నప్పుడు లోట్లకారం యొక్క సంక్షిప్త రూపాన్ని ముందు పెట్టుకుని మిగిలిన అన్ని ఆత్మీయ ధాతులు ఏవైతే ఉన్నాయో అన్నిటికీ ఇదే విధంగా లట్లకారానికి లోట్లకారానికి ఏ విధంగా సంక్షిప్త రూపాలు చెప్పామో అదే విధంగా తయారు చేసుకోవాలి. ఓకే, సో వీటిని గమనించండి. అస్తు ఇప్పుడు రాసుకోండి 3వ పాయింట్ కింద. అవి మనకి ధాతులు చెప్పాం కదా, అక్కడ రూపాలు చెప్పేది ఒక్కొక్క ధాతు క్రమంగా. వృత్ ధాతు యొక్క రూపం ఎలా ఉంటుంది? సేవ ధాతుకు సేవతే అని చెప్పాము లోట్లకారంలో. అదేవిధంగా లట్లకారంలో లోట్లకారం చెప్పి సేవతాం అని చెప్పాం. లట్లకారంలో సేవతే అని చెప్పాము, లోట్లకారం ఇక్కడ సేవతాం అని చెప్పాం. ఓకే, అలాగా అన్ని ధాతులకు ఏ విధంగా ఉంటుంది, అన్ని ధాతులకు రూపాలు ఏ విధంగా ఉంటాయి అనేది కింద ఒక్కొక్క రూపం ఇవ్వబడింది. అది చూడండి, రాసుకోండి 3వ పాయింట్ కింద. వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు వృత్ మొదలగు ధాతు యొక్క వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు లట్లకారంలో వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు లట్లకారంలో ఈ విధంగా ఉంటాయి. వృత్ మొదలగు ధాతు యొక్క రూపాలు లట్లకారంలో ఈ విధంగా ఉంటాయి. 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 అవి రాసు క్రమంగా ధాతులు ఏవైతే ఇవ్వబడ్డాయి శబ్దకోశంలో వాటి కింద ఈ విధంగా రాస్తా ఉంటాం. వృత్ ధాతుకి వర్తతే, వృత్ ధాతుకి కింద వర్తతే కామ ఒక రూపం అంటే ప్రథమ పురుషం ఏ కోసం చూపిస్తామండి. దాన్ని బట్టి మిగతా అన్ని లట్లకారం యొక్క సంక్షిప్త రూపం కలపండి, లోట్లకారం యొక్క సంక్షిప్త రూపం కలిపి ఇదే విధంగా మొత్తం రూపాలు రాయండి. ఒకటి చూపిస్తాం, దాన్ని బట్టి మిగతా అన్ని ఒకే విధంగా ఉంటాయి. ఒకటి తెలిస్తే దాన్ని బట్టి అన్ని రాసేయచ్చు. అందుకే ఒక రూపం చెప్తున్నాయి ఇక్కడ. వృత్ ధాతుకి వర్తతే కామ. నెక్స్ట్ ఈక్షతే, అక్కడ శబ్దకోశం 2 ధాతులు చెప్పి ఈక్ష ధాతు చెప్పినాడు, అది చెప్పాను కింద. క్రమంగా ఈక్షతే కామ. ఇప్పుడు మీకు కనిపిస్తే కింద చూసి రాసుకోండి, తప్పుడు రాసుకోవద్దు. వర్తతే కామ ఈక్షతే, ఈక్ష చూడటం, ఈక్షతే. నెక్స్ట్ 3వది భాషతే కామ. నెక్స్ట్ కూర్దతే
కూర్దతే కూర్దతే కామ యతతే 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 కామ యతతే కామ నెక్స్ట్ రమతే రమధాతుకి రమతే రమిస్తున్నాడు రమతే రమిస్తున్నాడు యతతే అంటే ప్రయత్నం చేస్తున్నాడు కూర్దతే అంటే ఎగురుతున్నాడు అందుకని ముందు భాషతే చెప్పాం భాషతే అంటే భాషిస్తున్నాడు ఉపదేశిస్తున్నాడు ఈక్షతే అంటే ఎగురుతున్నాడు అన్ని పైన చెప్పుకున్నాము అర్థాలు ఓకే నెక్స్ట్ రాసుకుంది రమతేకి పక్కన వందతే 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 నెక్స్ట్ వందతే నెక్స్ట్ శిక్షధాతుకి శిక్షతే 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 శిక్షధాతుకి శిక్షతే శిక్షధాతుకి శిక్షతే నెక్స్ట్ వచ్చేసి కంపతే కంపతే కంపధాతు కంపతే కంపిస్తున్నాడు శిక్షతే నేర్చుకుంటున్నాడు నెక్స్ట్ అండి పలాయతే పలాయతే అంటే పారిపోతున్నాడు పలాయతే మహోదయ కామ పలాయతే ప్రాతిపదికం ఏంటి మహోదయ? ఏంటండి పలాయతే ప్రాతిపదికం పలాయన ప్రాతిపదిక అది ధాతు అండి పలాయ ధాతు ప్రాతిపదిక ధాతు ఇప్పుడు చెప్పేది ధాతులు అండి ఇప్పుడు చెప్పేది ధాతులు ధాతు యొక్క రూపాలు శబ్ద రూపాలు కాదు ధాతులు ఓకేనా ఒక్కొక్క రూపం చెప్తున్నాం కదా సేవతాం సేవేతం ఎలా ఉన్నా అలాగా అవునవును అవును విస్మృతవతి. నెక్స్ట్ చేష్టతే 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 చేష్ట చేస్తున్నాడు నెక్స్ట్ ఆలంబతే ఆలంబన తీసుకుంటున్నాడు సహారా తీసుకుంటున్నాడు సహారా తీసుకుంటున్నాడు నెక్స్ట్ ధ్వంసతే ధ్వంసం చేస్తున్నాడు ధ్వంసం చేస్తున్నాడు ఓకే ఇవి లట్ లకారంలో చెప్పాము ఇప్పుడు పైన చెప్పిన దాతలకు ఇదే విధంగా లోట్ లకారంలో మనకు సేవతాం సేవేతాం సేవంతం సమానంగా ఇప్పుడు చెప్పిన వాటికి అన్నిటికీ ఇదే విధంగా తీసుకో వర్తతే ఉంది వర్తతాం వస్తుంది ఇప్పుడు సేవతాం ఎలాగనో వర్తతాం అది ఇక్కడ ఉండే చెప్పాము ఈక్షతే చెప్పాను అది లోట్ లకారంలో ఈక్షతాం సేవతాం ఎలాగనో ఈక్షతాం అదేవిధంగా భాష ధాతుకి లోట్ లకారంలో భాషతాం కూర్దతేకి కూర్దతాం లోట్ లకారం నుండి యతతేకి యతతాం రమతేకి రమతాం వందతేకి వందతాం శిక్షతేకి శిక్షతాం కంపతేకి కంపతాం పలాయతేకి పలాయతాం చేష్టతేకి చేష్టతాం ఆలంబతేకి ఆలంబతాం ధ్వంసతేకి ధ్వంసతాం ఈ రకంగా మనం అర్థం చేసుకోవాలి లోట్ లకారం అందుకే రాసిన పక్కన లోట్ లకారంలో కూడా సేవధాతుకు సమానంగా లోట్ లకారంలో కూడా పైన చెప్పిన శివధాతుకు సమానంగా రూపాలు రాయాలి కింద రాసుకుని లోట్ లకారంలో కూడా పైన చెప్పిన శివధాతుకు సమానంగా రూపాలు తయారు చేయాలి పైన చెప్పిన శివధాతుకు సమానంగా రూపాలు తయారు చేయాలి ఓకే ఇవి మనకు మూడో పాయింట్ నాకు పైన చెప్పిన ఆత్మనేపథ్యం ధాతు యొక్క రూపాలు ఎలా నడుస్తాయి లోట్ లకారంలో లట్ లకారంలో అవి చెప్పుకున్నాము ఇప్పుడు కింద 4వ పాయింట్ రాసుకోండి 4వ పాయింట్ కింద 4వ పాయింట్ అభ్యాసం 8, 9లో కింద రాసుకోండి అభ్యాసం 8, 9లో ఇచ్చినటువంటి అభ్యాసం 8, 9లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యాసం చేయండి ఏం చెప్పండి
అభ్యాసం 8,9లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. తృతీయ విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. తృతీయ విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. చూడండి, అంతకన్నా ముందు మనము అభ్యాసం 2లో ఇచ్చినటువంటి ద్వితీయ విభక్తి నియమాలను అభ్యాసం చేశాము. ఇక్కడ మళ్ళీ అభ్యాసం 8, 9లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి నియమాలు, అంటే ఈ తృతీయ విభక్తి సంబంధించే తృతీయ విభక్తి నియమాలను ఉపయోగించి ఆధారం చేసుకుని మనకు వాక్యాలు ఉంటాయన్నమాట. కాబట్టి ఒకసారి వాటిని కూడా మళ్ళీ ఇప్పుడు చూస్తే బాగా అర్థమవుతాయి. కాబట్టి వాటిని కూడా అభ్యసించండి అంటున్నాడు. కాబట్టి 8, 9లో ఇచ్చినటువంటి తృతీయ విభక్తి యొక్క నియమాలను మళ్ళీ అభ్యసించండి. మళ్ళీ అభ్యసించండి. ఓకే, అస్తు. నెక్స్ట్ ఇప్పుడు రాసుకుని నియమం 53. ఓకేనా? ఇప్పుడు రాసుకుని నియమం 53 సంధి అని రాసుకుని బ్రాకెట్ సంధి. ఏ సంధి? మళ్ళీ ఇంకొక పక్కనే బ్రాకెట్ లో ఇకో ఎనర్జీ సూత్రం అండి. ఇది సంధి పెట్టి కింద మళ్ళా ఇకో ఎనర్జీ. ఏ సంధి? సంధి అనుకుంటే ఎన సంధి రాయండి. ఎన సంధి నియమం 53. క్రమంగా మనకు నియమ సంఖ్య ముందు 52 వరకు చెప్పుకున్నామండి. ఇప్పుడు 53వ నియమం. 53లో ఏ సంధి? ఎప్పుడు ఎన సంధి రాయండి. ఎన్ సంధి. ఎన్ సంధి. ఎన్ సంధి అని పెట్టి రాసుకోండి. కింద బ్రాకెట్లు రాసదు. సూత్రం ఏంటి? ఇకో ఎనర్జీ. ఇకో ఎనర్జీ. ఎన్ అన్నప్పుడు హలంత్యం ఇవ్వాలా మహోదయ? ఖచ్చితంగా. ఎన్ అన్నప్పుడు అనా వస్తుంది. అనాకి హలంతం ఇవ్వాలి. ఎన్ సంధి అని పెట్టి కింద సూత్రము ఇకో ఎనర్జీ. ఈ సూత్రం ప్రకారంగా ఎన సంధి చేస్తామంట. అదేంటో చూద్దాం. ఇకో ఎనర్జీ రాసుకోండి. ఈ స్థానంలో ఒక నిమిషం ఈకో ఎనర్జీ రాస్తున్నా. ఇప్పుడు రాస్తున్నా. ఇక్కుల స్థానంలో ఇక్కు వర్ణముల స్థానం రాసుకుని ఇక్కు వర్ణముల స్థానంలో ఇక్కు వర్ణముల స్థానంలో ఇక్కు వర్ణముల స్థానంలో ఇక్కు వర్ణముల స్థానంలో బ్రాకెట్ దాని ఈ ఊ ఉరు లేదు క్రమంగా బ్రాకెట్ రాసుకోండి. హిందీలో రాసుకోండి, సంస్కృతం రాసుకోండి, తెలుగు రాయొద్దు. ఇక్కుల స్థానంలో అని బ్రాకెట్ రాసుకుని ఈ కామ ఊ కామ ఈ కామ ఊ కామ రు కామ లిరు లాకి రూవత్తు లిరు ఈ ఊరు లిరు బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఇక్కుల స్థానంలో అంటే ఈ ఊరు లిరు స్థానంలో అర్థం. ఇక్కుల స్థానంలో ఎన్నులు ఎన్నులు ఎన్ లు అని పెట్టి ఎన్ లు స్పేస్ ఇచ్చి ఇక్కుల స్థానంలో ఎన్ అంటే ఎన్ లు బ్రాకెట్ రాసుకుని యా వా రా లా క్రమంగా యా కామ వా కామ రా కామ లా ఇవి హలంతం పెట్టుకోండి. ఎన్నులు అని పెట్టి బ్రాకెట్ రాసు యా హలంతము వా హలంతము రా హలంతము యా వా రా లా హలంతం. ఎక్కుల స్థానంలో బ్రాకెట్ ఎక్కుల స్థానం అంటే ఈ ఊరు లు స్థానంలో ఎన్నులు అంటే యా వా రా లా లు బ్రాకెట్ క్లోజ్ చేయండి. యా వా రా లా బ్రాకెట్ క్లోజ్ చేయండి. యా వా రా లా లు వస్తాయి. ఎక్కువ స్థానం ఎన్నులు అని చెప్పారు. ఎన్నులు అంటే యా వా రా లా బ్రాకెట్ క్లోజ్ చేయండి. వస్తాయి. ఎక్కువ స్థానంలో యా వా రా లా బ్రాకెట్ క్లోజ్ చేసి వస్తాయి. అంటే ఎక్కువ స్థానంలో ఎన్నులు వస్తాయి. కానీ ఇప్పుడు రాసుకుని కానీ ప్రక్కన అచ్చులు ఉంటేనే ఎక్కువ స్థానంలో ఎన్నులు వస్తాయి.
ఇక్కుల స్థానంలో ఎన్నులు క్రమంగా వస్తాయి రాసుకోండి. ఇక్కుల స్థానంలో ఎన్నులు క్రమంగా వస్తాయి. అంటే స్వరాలు కదా మహోదయ. ఇక్కుల స్థానం ఎన్నులు వస్తాయి, కానీ పక్కన అచ్చులు ఉంటేనే, అంటే స్వరాలు ఉంటే, అచ్చులు స్వరాలు ఒకటే, అచ్చులు ఉంటేనే లేదా స్వరాలు ఉంటేనే ఏదో రాసుకోండి. అచ్చులు ఉంటేనే లేదా స్వరాలు ఉంటేనే ఏదో రాసుకోండి. స్వరాలు ఉంటేనే. ఇంకా ఒకవేళ సమాన అక్షరాలు పక్కన ఉంటే అప్పుడు ఈ నియమం పనిచేయదు. ఒకే సమాన స్వరాలు పక్కన ఉంటే ఈ నియమం పనిచేయదు. ఒకవేళ సమాన స్వరాలు పక్కన ఉంటే ఈ నియమం పనిచేయదు. అంటే ఇంకా ఒకవేళ సమాన అక్షరాలు ప్రక్కన ఉంటే ఈ నియమం పనిచేయదు. ఈ నియమం పనిచేయదు అంటే సమాన అంటే ఈకి పక్కన ఈ కనిపించిన, ఊకి పక్కన ఊ కనిపించిన, రుకి పక్కన రూవే కనిపించిన, లిరుకి పక్కన లిరు అంటే సమాన అక్షరాలు కనిపించకూడదంట. అందుకే ఒకవేళ ప్రక్కన సమాన అక్షరాలు ఉంటే ఈ నియమం పనిచేయదు, ఈ నియమం వర్తించదు. ఓకే, అర్థమైందా? ఈ ఊ ఇక్కుల స్థానంలో అంటే ఈ ఊ రు లిరు స్థానంలో యా ఎన్నులు వస్తాయి. ఎన్నులు అంటే యా వా రా లు వస్తాయి, కానీ పక్కన అచ్చులు ఉంటేనే, అంటే స్వరాలు ఉంటేనే. ఇంకా ఒకవేళ సమాన అక్షరాలు పక్కన ఉండే, ఒకవేళ సమాన అక్షరాలు పక్కన ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు. ఒకవేళ సమాన అక్షరాలు పక్కన ఉన్నప్పుడు ఈ నియమం వర్తించదు. సమాన ఈకి ఈ, ఊకి ఊ, రూకి రు సమాన అక్షరం, లిరుకి లిరు సమాన అక్షరం. అలా సమాన అక్షరాలు పక్కన ఉండకూడదు. స్వరాలు ఉండాలి, కానీ వేరే స్వరం ఉండాలి. ఇక్కడ ఈ ఉండి అక్కడ పక్కన ఊ ఉండాలి, లేదా అచ్చుల నుంచి ఏదో ఒక స్వరం ఉండొచ్చు మనకు. ఓకే, అప్పుడు ఈ నియమం వర్తిస్తుంది. అంటే అర్థమైంది కదా? ఇవి క్రమంగా వస్తాయి. ఈ ఊ రు లిరు స్థానంలో క్రమంగా ఎన్నులు వస్తాయి, అంటే యా వా రా లాలు వస్తాయి. ఇక్కులు ఎన్ని ఉన్నాయి? ఇక్ అంటే ఏమిటి? ఈ ఊ రు లిరు, ఈ 4 వర్ణాలకు అని పేరు పెట్టాం. ఈ ఊ రు లిరు. ఇక్కడ ఈ అన్నప్పుడు దీర్ఘీకారం తీసుకోవచ్చు, హ్రస్వీకారం ఉండొచ్చు. ఈ ఊ అంటే హ్రస్వీకారమైన దీర్ఘ, ఇక్కడ హ్రస్వాలు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఊ రు లిరు అన్నప్పుడు ఇక్కడ హ్రస్వాలు చెప్పినాం, దీర్ఘాలు కూడా వచ్చేస్తాయి. ఏమండి, హ్రస్వ దీర్ఘ ప్లుతాలు తీసుకోవచ్చు మనకు. ఓకేనా? కాబట్టి ఇక్కడ చెప్పాల్సిన అవసరం, ఈ ఉంటే దీర్ఘీకారం ఉన్నప్పుడు వస్తుందా అనుకోవద్దు. ఓకేనా? ఇక్కడ ఈ ఊ రు లిరు అంటే వాటి దీర్ఘాలు గ్రహించబడతాయి, వాటి హ్రస్వాలు గ్రహించబడతాయి, అన్ని గ్రహించబడతాయి అన్నమాట. కాబట్టి ఈ ఊరుల స్థానంలో ఏమొస్తాయి? క్రమంగా యా వా రా లాలు వస్తాయి. మీరు చెప్తున్న ఒక అర్థం చేసుకోండి. ఈ ఉంటే యా వస్తుంది, ఊ ఉంటే వా వస్తుంది, రు ఉంటే దాని స్థానం రా వస్తుంది, ఒక లిరు ఉంటే దాని స్థానం లా వస్తుంది. ఒక దీన్ని ఎన్సంది అంటాం. అలా ఎక్కుల స్థానంలో ఎన్నులు వచ్చాయనుకోండి, క్రమంగా ఈ ఉంటే ఖచ్చితంగా ఈ స్థానంలో ఈ తీసేసి దాని స్థానం యా పెట్టుకోవాలి. ఒకవేళ ఊ ఉంటే ఆ ఊ తీసేసి దాని స్థానంలో వా పెట్టుకోవాలి. ఒకవేళ రు ఉంటే ఆ రూని తీసేసి వేసి దాని స్థానంలో రా రేపం పెట్టుకోవాలి. ఒకవేళ లిరు ఉంటే దాని స్థానంలో లా పెట్టుకోవాలి. ఓకేనా? క్రమంగా. కానీ ఎప్పుడు వస్తాయి? ఈ స్థానంలో యా రావాలి, ఊ స్థానంలో వా రావాలి, అదేవిధంగా రు స్థానంలో రేపం రా రావాలి, అలాగే లిరు స్థానంలో లా రావాలి. అంటే పక్కనే ఉండాలి, ఏదో ఒక స్వరం ఉండాలి. మొదటి అక్షరము ఏదో అచ్చులుంటే చాలు, అంటే స్వరం ఉంటే చాలు. అప్పుడు మాత్రమే ఈ క్రమంగా ఈ ఉంటే యా, ఊ ఉంటే వా, రుకి రా, లిరుకి లా వస్తాయి. ఓకేనా? అందుకే స్వరాలు ఉండాలి అని చెప్పాం. ఈ రకంగా ఈ నియమం పద్ధతి. అందుకే సింపుల్ గా ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి, కానీ పక్కన అచ్చులు ఉంటేనే. సింపుల్ చెప్పుకోవచ్చు. ఎక్కువ వర్ణముల స్థానంలో ఎన్ను వర్ణములు క్రమంగా వస్తాయి, కానీ పక్కన అచ్చులు ఉంటేనే. ఇక్కడ ఈ ఒకటవది, అక్కడ యా ఒకటవది. ఇక్కడ క్రమం అంటే ఇక్కడ ఈ ఊ రెండవది, అక్కడ యా వా రెండవది. ఇక్కడ రు మూడవది, అక్కడ లా రా మూడవది. ఇక్కడ లిరు నాలుగవది, అక్కడ లా నాలుగవది. క్రమంగా ఒకటో దానికి ఒకటో వస్తుంది, రెండవ దానికి రెండవది, మూడవ దానికి మూడవది, నాలుగో దానికి నాలుగవది. కానీ ఎక్కువ ఈ ఊ రు లిరు స్థానంలో మాత్రమే క్రమంగా యా వా రా లాలు వస్తాయి, కానీ పక్కన అనివార్యంగా ఖచ్చితంగా అచ్చులు ఉండాలి. అది మటుకు సిద్ధాంతం. అందుకే సింపుల్ గా
ఇక్కుల స్థానంలో ఇక్కు వర్ణముల స్థానంలో ఎన్ని వర్ణములు వస్తాయి, కానీ పక్కన అచ్చు వర్ణములు ఉంటేనే, కానీ పక్కనే ఉండాలి అచ్చు వర్ణములు ఉంటేనే, కానీ సమాన వర్ణములు ఉన్నప్పుడు ఈ నియమం పనిచేయదు. సమాన వర్ణములు ఉన్నప్పుడు ఈ నియమం పనిచేయదు. ఇది దీని యొక్క తాత్పర్యం. ఓకే, అర్థమైంది అనుకుంటాను. అయిన సంధి ఇకో మహోదయ, అచి అంటే సమాన అక్షరాలు సమాన స్వరాలు ఉంటే గనక అది ఎన్ సంధి రాదు. రాదు. ఆ వేరే సంధి అవుతుంది, ఈ సంధి రాదు. అది అది సమాన స్వరాలు ఉంటే సవర్ణ సంధి అవుతుంది. సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. సమదీర్ఘ సంధి అవుతుంది అన్నమాట. సమాసం ఈ ఉంటే సమదీర్ఘ సంధి అప్పుడు దీర్ఘం అయిపోతుంది, దీర్ఘ సంధి అయిపోతుంది, సమదీర్ఘ సంధి అయిపోతుంది. అవును, అప్పుడు ఏం సంధి కాదు అది. ఓకేనా? అస్తు. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. ఎగ్జాంపుల్ ప్రతి ప్లస్ ఏక కనిపిస్తుంది. ప్రతి ప్లస్ ఏక, ప్రతి ప్లస్ ఏక, ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక. ప్రతిలో ఇక్కడ ఈ ఉంది, అంతిమ ప్రతిలో ఈ ఉందిరా, ఈ పక్కన ఏకహ ఏ ఉంది, అచ్చు ఉండాలి చెప్పాను. అంటే ఇక్కడ ఈ కనిపించండి, ఈ స్థానం యా రావాలంటే పక్కనే ఉండాలి, అచ్చు ఉండాలి. ఏకహ ఏకలు ఏ ఉందిరా, ఏ మొదటి అక్షరం అచ్చు. కాబట్టి అందుకే ఈ స్థానం యా పెట్టుకుంటే ఈ స్థానం యా హలంతం వస్తుంది, పూర్తిగా యా రాదండి. ఈ తీసివేసి ప్రతిలో ఉండే ఈ తీసివేస్తాలో హలంత యకారం పెట్టాం. ఏం పెట్టాం? హలంత యకారం పెట్టాం. ఓన్లీ ఈ వర్ణ స్థానం, ప్రతిలో తీ స్థానం కాదు, తీ హలంతం అలాగే ఉంటుంది. తీ అంటున్నాం, తీలో ఉండే ఇకారానికి మనం యా చేశాము, అవి తీ హలంతం అయిపోతుంది, అంటే తకారం హలంతం అయిపోతుంది, సగం అయిపోతుంది అన్నమాట. ఓకేనా? అందుకే ఇక్కడ ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక, ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక అలా వస్తుంది. రాసుకోండి. ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక, ప్రతి ప్లస్ ఏక ప్రత్యేక. నెక్స్ట్ ఇతి ప్లస్ ఆహ, ఇతి ప్లస్ ఆహ, ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ, ఇతి ప్లస్ ఆహ, ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ, ఇతి ప్లస్ ఆహ, ఇతి ప్లస్ ఆహ ఇజ్ ఈక్వల్ టు ఇత్యాహ. ఇక ఇతిలో ఈ ఉంది, ఆహాలో ఆ ఉంది. ఇతిలో ఈ ఉంది, పక్కన ఆహ దీర్ఘం ఉంది. సో అక్కడ స్వరాలలో హ్రస్వాలలో దీర్ఘం ఏమో ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. ఇక్కడ ముందులో ఈ అన్నప్పుడు ఈ హ్రస్వం ఉండొచ్చు, దీర్ఘం ఉండదు, ఏదున్నా పర్వాలేదు. ఈ స్థానం యా మనకు ఖచ్చితంగా వస్తుంది. ఓకే, ఇతి ప్లస్ ఆహ ఇత్యాహ. నెక్స్ట్ యది ప్లస్ అపి యద్యపి, యది ప్లస్ అపి, యదిలో ఈ ఉంది, పక్కన అపిక ఆ ఉంది. అందుకే ఈ స్థానం యా హలంతం వస్తే యద్య అయిపోయింది. యద్య యా హలంతం కాబట్టి పక్కన అపిలో ఉండే ఆ యాలా కలిపిస్తే యద్యపి అయిపోయింది. పక్కన అపిలో ఉండే అకారం యాగ వస్తుంది, ఈ స్థానంలో వచ్చిన యా హలంతం కాబట్టి ఆ హలంత స్థానంలో అపిక ఆ కలిస్తే యద్యపి. యది ప్లస్ అపి యద్యపి, యది ప్లస్ అపి యద్యపి. నెక్స్ట్ సుధి ప్లస్ ఉపాస్య, సుధి ప్లస్ ఉపాస్య, సుధీ ఇక్కడ దీర్ఘం వచ్చింది చూడండి. సుధీ ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య, శుద్ధ్యుపాస్య, శుద్ధ్యుపాస్య. మహోదయ మీనింగ్ ఏంటి మహోదయ? ఏదానికండి? శుద్ధ్యుపాస్య అంటే మీనింగ్ ఏంటి మహోదయ? శుద్ధి అంటే ఇక్కడ మా శబ్దం ముఖ్యం అండి, మీనింగ్ ముఖ్యం కాదు. ఇక్కడ శుద్ధిలో దీర్ఘ ఈకారం ఉంది, ఉపాస్యలో ఊ ఉంది, పక్కన వచ్చింది ఈ స్థలం యా. ఇక్కడ అర్థ ప్రధానం కాదు. ఇక్కడ శుద్ధ్యుపాస్య అంటే సామాన్య శుద్ధికి ఉపాసన చేయాలి. అంటే శుద్ధిని ఒక దేవతా విశేషం, ఒక గురు విశేషం, ఒక వస్తు పదార్థ విశేషం, దానికి ఉపాసన. ఉపాస్య దానికి ఉపాసిస్తున్నాడు, శాబ్దిక అర్థం. అది ప్రసంగాన్ని బట్టి ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ అర్థ ప్రధానం కాదు, ముందు సంధి ఎలా వచ్చింది, ఎలా కలిసిపోయి రాశాము అది గమనించండి. ఓకేనా? సుధీలో దీర్ఘం ఈ అన్నప్పుడు దీర్ఘం అవుతుంది, దాని పక్కన అరస్వం ఊ వచ్చింది, ఆ ఈ స్థానంలో యా పెట్టుకున్నాం. అందుకే యా పెట్టినప్పుడు అవుతుంది శుద్ధి అయిపోయింది. శుద్ధిలో దా హలంతం అయిపోతుంది, ఆ దాకి పక్క ఈ ఉంది, ఈకి యా వేసాం, అందుకే శుద్ధి పక్కన ఉపాస్యక ఊ కలిపితే శుద్ధ్యుపాస్య అలా వస్తుంది. శుద్ధ్యుపాస్య. ఓకేనా? శుద్ధి ప్లస్ ఉపాస్య శుద్ధ్యుపాస్య. ఇవన్నీ ఇకారానికి సంబంధించి ఈ స్థానంలో యా వస్తాయి, దానికి ఉదాహరణ చెప్పాం. రెండవది ఈ ఊ స్థానంలో
వా వస్తుంది. ఎప్పుడు అచ్చు ఉండాలి. ఊకి ఉదాహరణ తీసుకున్నాం. మధు ప్లస్ అరిహి, మధు ప్లస్ అరిహి, మధు ప్లస్ అరిహి, అరిహి, మధ్వరిహి కలిపితే ఏమవుతుంది? మధులో ఊ ఉంది, పక్కన అరిలో ఆ ఉంది. ఆ మధులో ఉండే ఊకి మాత్రమే వా వస్తుంది. వాకి ఊ స్థలం ఏమొస్తుంది? వా హలంతం వస్తుంది. ఊ స్థానంలో మాత్రం వా హలంతం వస్తుంది. ఆ పక్కన దా ఉందిదా, ఆ దా సగమే ఉంది కాబట్టి ఇప్పుడు మధ్వ అయిపోయింది. మధ్వ, మన మధ్వాలో ఉండే వా హలంతానికి పక్కన అది కలిపితే మధ్వరి అయిపోయింది. మధ్వరిహి, మధు ప్లస్ అరిహి. ఈ పదాలు ఎలా కలిపి రాస్తున్నా అది గమనించాలి. మధు ప్లస్ అరిహి, మధ్వరిహి. నెక్స్ట్ వధూ ప్లస్ ఔ, వధూ ప్లస్ ఔ. ఇక్కడ వధువులో దీర్ఘ ఉకారం ఉంది. మనకు రస్వం ఉన్నా దీర్ఘ ఏదన్నా పర్వాలేదు, ఇబ్బంది లేదు మనకు. వధూ ప్లస్ ఔ, దీనికి ఊ స్థానంలో వా వస్తుంది. వా హలంతానికి పక్కన ఔ కలిపితే వధ్వౌ, వధ్వౌ, వధ్వౌ. ఒక ఊ స్థానంలో వా వస్తుంది. వా హలంతం కాబట్టి పక్కన హలంతానికి పక్కన ఔ కలిపితే వధ్వౌ అయిపోయింది. అంటే ఇద్దరు వధువులు అని అర్థం. మధ్వరి, ఇక మధు ప్లస్ అరిహి, మధుక శత్రువు, మధ్వరిహి అంటాం. అది అంటే శత్రు శబ్దం వస్తుంది. అది అంటే వేరే అర్థాలు వస్తాయండి. ఇక్కడ మన శాబ్దిక అర్థం ముఖ్యం కాదు, మనం సామాన్యంగా చెప్తున్నాను. ప్రసిద్ధమైన శబ్దాలకు అర్థం బాగానే ఉంటుంది, కానీ కొన్ని అప్రసిద్ధమైన శబ్దాలు ఏవైతే ఉన్నాయో వాటికి సందర్భాన్ని బట్టి, ప్రకరణాన్ని బట్టి అర్థం చేసుకోవాలి. ఓకే, ఇక సంధి ముఖ్యం మనకు. ఎలా ముందు వర్ణం ఇక్కులకు ఎన్నులు ఎలా వస్తే దాన్ని గమనించాలి. మధు ప్లస్ అరిహి, మధ్వరిహి. నెక్స్ట్ వధు ప్లస్ ఔ, వధ్వౌ. నెక్స్ట్ గురు ప్లస్ ఆజ్ఞ, గురు ప్లస్ ఆజ్ఞ. గురువులో ఊ ఉంది, పక్కన ఆజ్ఞ ఆదిగా ఉంది. అంటే ఊ స్థానం వస్తే వా వస్తుంది. అందుకే గురు ఆజ్ఞ అయిపోయింది. గురు ఆజ్ఞ. రూ స్థానం ఏమైపోయింది? ఓన్లీ రూలో ఉండే ఉకారానికి మాత్రమే వా చేశాం. రూలో ఉండే ఉకారానికి మాత్రం వా చేశాం. ఇప్పుడు గురువులో రేపం ఉంటుంది, రేపం పైకి వెళ్ళిపోయింది. గురు ఆజ్ఞ అయిపోయింది. అందుకే గురు ఆజ్ఞ. ఓకేనా? రూ స్థానంలో వా వచ్చింది. వా హలంతం కాబట్టి వా హలంతానికి జ్ఞా కలిపాం. వా జ్ఞా కలిపితే గురు ఆజ్ఞ. పైన రేపం వస్తుంది. ఆ రేపం పోయిందా, ఆ రేపం పైకి వెళ్ళిపోయింది అన్నమాట. గురువులో ఉండే రేపం పైకి వెళ్ళిపోయింది. ఊకాస్తాన వా పెట్టాం. గురు ఆజ్ఞ అయిపోయింది. నెక్స్ట్ మూడోది పితృ ప్లస్ ఆ, పితృ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు పిత్ర. పితృ ప్లస్ ఆ పిత్ర, పితృ ప్లస్ ఆ ఇజ్ ఈక్వల్ టు పిత్ర, పితృ ప్లస్ ఆ పిత్ర. ఇక్కడ చూడు, ఇక మూడోది ఉదాహరణ రుకారానికి ఇచ్చాలి. ఈ ఊరు అని చెప్పారా, రెండోది అయిపోయి ఊరు, ఊరు స్థానంలో రా వస్తుంది. ఇది నియమం ఇక్కడ చెప్పిన ఉదాహరణ అన్నిటికీ వర్తిస్తుంది. నియమం ఏంటి? శబ్దానికి అంతిమంలో ఎక్కడ ఈ వచ్చినా, ఊ వచ్చినా, రు వచ్చినా, లిరు వచ్చినా దాని స్థలంలో క్రమంగా యా, వా, రా, లాలు వస్తాయి. కానీ పక్కన అచ్చు ఉందో లేదో కూడా అది చూసుకోవాలి. పక్కన వచ్చిందంటే అప్పుడు ఈ ఉంటే యా పెట్టేసేయండి, ఊ ఉంటే వా, రు ఉంటే రా, లిరు ఉంటే లా పెట్టుకోండి. ఓకేనా? ఈ విధంగా అర్థం చేసుకోవాలి. సో పితృ, రుకారానికి పితృ ప్లస్ ఆ, రుస్థానం రా వచ్చింది. ఆ రా ఇక తా హలంతము రెండు కలిపితే పిత్ర అయిపోయింది. పితృ ప్లస్ ఆ పిత్ర, పితృ ప్లస్ ఆ పిత్ర. అలాగే ధాతృ ప్లస్ ఆ, ధాతృ ప్లస్ ఆ, సారీ ధాతృ ప్లస్ అంశ, ధాతృ ప్లస్ అంశ, ధాతృ ప్లస్ అంశ, ధాత్రంశ, ధాత్రంశ. ధాతృలోని రుకానికి రేపు దాత్ర అయిపోయింది. త్ర హలంతం కాబట్టి పక్కన అంశ ఆగలిపితే ధాత్రంశ, ధాత్రంశ అయిపోయింది. ధాత్రంశ. ఓకేనా? ఇది మూడో ఉదాహరణ. నెక్స్ట్ నాలుగోది చెప్పేదా, ఈ ఊ ఉరు లిరు. లిరు క్రమం నాలుగో దానికి క్రమంగా ఆ, వా, రా, లా. నాలుగో దానికి లిరు స్థానం లా వస్తుంది. అంటే ఆ వర్ణం తీసేసి పక్కన లా పెట్టేస్తాం. కానీ హలంతాలు పెట్టే యా, వా, రా అలా హలంత వర్ణాలు వస్తాయి. రాసుకున్న నాలుగో పాయింట్ లిరు ప్లస్ ఆకృతి. లిరు ప్లస్ నాలుగో ఉదాహరణ. క్రమంగా ఈకి ఉదాహరణ చెప్పాము, రుకి ఉదాహరణ, రుకి ఉదాహరణ, ఇప్పుడు లిరుకి ఉదాహరణ.
లిదు ప్లస్ ఆకృతి లాకృతి. లిదు స్థానంలో మొత్తం సంపూర్ణ లిదు తీసేసి స్థానం పెట్టామని లా హలంతం పెట్టాం. లకార హలంతం వస్తుంది. లిదు స్థానం పెట్టి లా హలంతం వస్తుంది. లిదు స్థానం పెట్టాం లా హలంతం. లా ప్లస్ ఆకృతి లాకృతి. లా ప్లస్ ఆకృతి లాకృతి. లా ప్లస్ ఆకృతి లాకృతి. లా ప్లస్ ఆకృతి లా ప్లస్ ఆకృతి లాకృతి. లిదు స్థానంలో లా వచ్చేసింది. లా హలంతం కాబట్టి లా హలంతానికి అంటే లిదు స్థానంలో లా హలంతం వస్తుంది. హలంతానికి పక్కన ఆకృతి కలిపితే ఏమవుతుంది? లాకృతి. ఇక్కడ అర్థం దాన్ని గమనించవద్దు. అర్థం అనేది మన సందర్భాన్ని బట్టి ఏ సందర్భాన్ని ఇవ్వబడి దాన్ని చూసుకోవాలి. కానీ మనం ఈ స్థానంలో ఊ స్థానంలో రు స్థానంలో లిదు స్థానంలో యా వా రా లాలు క్రమంగా వస్తే రూపం ఎలా ఉంటుంది, సంధి ఎలా కలుపుకోవాలి, ఏ విధంగా ఉంటే కలుపుకోవాలి అనేది మనం ఇది గమనించాలన్నమాట. ఓకేనా? కొన్ని దీర్ఘం లిదుకానికి దీర్ఘం ఉండదు, అది ఇక్కడ చెప్పబడింది. అది మీకు లాస్ట్ లో మీకు అయిపోయిన శిక్షా శాస్త్రం చెప్తాను. చిన్నగా ఒక వారం రోజులు అయిపోతుంది. శిక్ష, పాణీయ శిక్ష అంటే స్వరాలు ఎలా అర్థం చేసుకోవాలి, ఏ స్వరం ఏ కంఠంతో పలుకుతుంది, దాని యొక్క స్థానం ఏంటి, దాని యొక్క ప్రయత్నం ఏంటి, అవి కూడా చెప్పుకుందాం. వేటికి దీర్ఘాలు ఉన్నాయి, వేటికి దీర్ఘాలు ఉండవు. ఓకేనా? లిదుకాదశి దీర్ఘాహ నాసంతే ఒక పాణీయ సూత్రం ఉంది. మహర్షి పాణి యొక్క శిక్షా శాస్త్రం, చిన్న శాస్త్రం అది. అది ఒక వారంలో అయిపోతుంది. ఈ బుక్ అయిపోతే అది కూడా చెప్పుకుందాం. మనం చాలా ఉపయోగపడుతుంది మనకు స్వరాల గురించి తెలియాలన్నమాట. చాలా మందికి మనకు కంఠవర్ణాలు ఏంటివి, తాలు యొక్క వర్ణాలు ఏంటి, ఓష్ట వర్ణాలు ఏంటివి, ఉపపద్మాని అంటే ఏమిటి, అలాగా మనకు ఏ వర్ణం ఏ కంఠంతో పలుకుతాం, ఏ జిహ్వ నాలుగుతో పలుకుతాం, ఏ పండ్లతో పలుకుతాం, మనం ప్రతి వర్ణం పలికేది మన నోటి నుంచే వస్తుంది. అంటే ఏ వర్ణం ఎలా ఎక్కడి నుంచి ఉద్భవిస్తుంది, ఎక్కడ ఉత్పన్నం అవుతుంది, నాభి ప్రదేశం అంటే బొడ్డు ప్రదేశం నుంచి ఉత్పన్నం అవుతుందా, గుండె ప్రదేశం నుంచి ఉత్పన్నం అవుతుందా, కంఠ ప్రదేశం నుంచి ఉత్పన్నం అవుతుందా, లేదా ఓష్టాలతో పలుకుతున్నామా, పండ్లతో దంతాలతో పలుకుతున్నామా, అట్లా ఒక్కొక్క వర్ణానికి ఒక స్థానం ఉంటుందన్నమాట. ఓకే, కొన్ని దంత వర్ణాలు ఉన్నాయి, తాలు వర్ణాలు ఉన్నాయి, అలాగే ఓష్ట వర్ణాలు ఉన్నాయి, అలాగే వర్ణాలు ఉన్నాయి. కానీ ఈ రకంగా మనకు ఏ వర్ణం ఎలా పలకాలి అనేది మనకి చిన్న పాణినీయ శిక్షా శాస్త్రం ఉంది, అది కూడా చెప్పుకున్నామండి. దాని ప్రకారం దీర్ఘం లేదు. లుకాదశ దీర్ఘాసంతి అని చెప్పి ఇక్కడ ఎవరు రాశారు. అస్తు ఉత్తమం. అస్తు. 4వ ఉదాహరణ లా లిదు ప్లస్ ఆకృతి లాకృతి. ఇవి మనం 4 ఉదాహరణ చెప్పాం. ఈ ఊ రు లిదు స్థానంలో క్రమంగా యా వా రా లాలు వస్తాయి. ఓకేనా? అంటే దీన్నే ఎక్కుల స్థానంలో ఎక్కువ వర్ణముల స్థానంలో ఎన్ని వర్ణములు వస్తాయి, కానీ పక్కన అచ్చు వర్ణములు ఉంటేనే వస్తాయి, లేకుంటే రాదండి. కానీ సమాన అక్షరాలు ఉన్నప్పుడు మాత్రం రాదు. సమాన అక్షరాలు ఉంటే అక్కడ ఈ సంధి నియమం పనిచేయదు. ఇది దీని యొక్క సంధి యొక్క నియమం. మనం తెలుగు వ్యాకరణం చెప్పుకుంటే చదువుకుంటే ఈ ఊరు లిదువులకు ఏవో ఆరులు పరంబగునప్పుడు యావారాలు ఏకాదేశ మగును. సారీ, ఈ ఊరులకు ఈ ఊరు లిదువులకు క్రమంగా యావారా లాలు ఏకాదేశ మగును. అచ్చులు పరం బగునప్పుడు, అచ్చులు పరం బగునప్పుడు పక్కన ఉన్నప్పుడు, అచ్చులు పక్కన ఉన్నప్పుడు, ఈ ఊరులకు అచ్చులు పరం బగునప్పుడు యావారాలు వచ్చును, యావారాలు ఏకాదేశ మగును అని చెప్పి తెలుగు వ్యాకరణం చదువుకునేటప్పుడు మీరు నేర్చుకుని ఉంటారు. సో అది ఇది ఒకటే అండి. ఓకేనా? ఈ రకంగా 53వ నియమం చెప్పుకున్నాం. 53వ నియమంలో ఏన సంధి గురించి చెప్పుకున్నాం అంట. సో ఏన సంధి గురించి చెప్పాము. ఎగ్జాంపుల్ చెప్పండి సార్. లేవు, ఎగ్జామ్ నియమం పనిచేయదు కదా. నియమం పనిచేయక ఎగ్జాంపుల్ రాలేదన్నమాట. సమాన అక్షరాలు అంటే ఈ నియమం పనిచేయదు. ఈ నియమం అప్పుడు దీర్ఘ సంధి వస్తున్నాడు, అప్పుడు మన తర్వాత చెప్పుకుంటాం. సమాన అక్షరాలు ఉన్నప్పుడు ఏ సంధి వస్తుంది, తర్వాత మనకు అభ్యాసం 20 అభ్యాసంలో వస్తుంది అన్నమాట. ఓకేనా? ఇప్పుడు దీనికి ఏ కండిషన్ ఉండాలి, ముందు ఈ ఊ రు లు ఈ 4 వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉందా లేదా, పక్కన అచ్చు వర్ణాల నుంచి ఏదో ఒక వర్ణం ఉందా లేదా, అప్పుడు వెంటనే ఎన్నో అక్షరం ఉంటే ఈ ఊరు లిదువులు క్రమంగా ఉన్నాయి కాబట్టి పక్కన యా వా రా లా ఇవి క్రమంగా 4 ఉన్నాయి. ముందు 4 ఉన్నాయి, తర్వాత 4 ఉన్నాయి. వాటికి ఏ స్థానంలో ఉంటే ఆ స్థానం ఈ ఉంటే యా పెట్టేది, ఊ ఉంటే వా, రు ఉంటే రా, లిదువు ఉంటే లా క్రమంగా పెట్టుకోవాలి. ఓకేనా? అప్పుడు దీని ప్రకారం ఈ నియమం ఉంటే, ఈ కండిషన్ ఉంటే మనం ఆ విధంగా మార్చుకుంటాం, లేకపోతే మార్చాం. వేరే సూత్రాలు వచ్చి వేరే విధంగా సంధి చేస్తామంట. ఎన సంధి అంటే ఈ ఊరు లిదువుల స్థానంలో క్రమంగా యా వా రా లాలు మనం తీసుకొచ్చి పెట్టుకోవాలి. ఎప్పుడు పక్కన ఏదో ఒక అచ్చు ఉంటే అలా చేసుకోవాలి. ఓకేనా? ఓకే అండి. ఈ రకంగా ఎన సంధి గురించి మనం చెప్పుకున్నాము. ఇప్పుడు ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి
మనకు సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు, అశుద్ధ వాక్యాలు ఉన్నాయి. అవి మీకు రేపు లక్ష్మి గారు అది గ్రూపులో పెడతారు. అది మీరు రాసుకోండి, రాసుకొని వచ్చింది. రేపు డైరెక్ట్ గా వీటికి సమాధానం చెప్పేటప్పుడు మీకు అర్థమవుతాయండి. ఓకేనా? సో రేపు రాసుకొని వచ్చేయండి. సో ముఖ్యంగా ఈ నియమాలను గమనించండి. అభ్యాసం 19లో ఇచ్చినటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, వ్యాకరణ నియమాలను ఉపయోగించి వీటిని బాగా ఒకసారి ప్రాక్టీస్ చేసుకోండి. సంస్కృత వాక్య, తెలుగు వాక్యాలు గ్రూపులు పెట్టినట్టు అవి రాసుకోండి. ఓకే, రాసుకోండి. రేపు డైరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తాను, మీరు వాటిని సరి చేసుకోండి. ఓకేనా? సో ముఖ్యంగా ఆత్మీయపదం యొక్క లోట్ లకారం యొక్క రూపాలు అన్నిటినీ ప్రాక్టీస్ చేయండి, అన్నిటి రాసుకోండి. ఓన్లీ శివధాతు ఇవ్వబడింది, పక్కన సంక్షిప్త రూపం ఇవ్వబడింది. దాన్ని బేస్ చేసుకుని, దాన్ని ఆధారం చేసుకుని మీరు మిగిలిన ఆత్మీయ పదం యొక్క ధాతు రూపాలు కూడా అన్ని కూడా ఇదే విధంగా ప్రాక్టీస్ చేసుకోవాలి. కాబట్టి శివధాతులో లట్లకారము, శివధాతులు లోట్ లకారం యొక్క రూపాలు బాగా కంటెస్ట్ చేసుకోండి. ఓకే, ఇంకా అభ్యాసం 8లో 9లో వచ్చాడు తృతీయ విభక్తి యొక్క నియమాలు కూడా వస్తాయి, మీరు మళ్ళీ అభ్యాసం చేయండి. అప్పుడు మనకు ఇప్పుడు చెప్పబోయే సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు బాగా అర్థమవుతాయండి. ఓకే, అస్తు. సో సంస్కృత వాక్యాలు, తెలుగు వాక్యాలు రేపు చెప్పుకుందామండి. అస్తు. మీకు ఇంకేమైనా సందేహాలు ఉంటే నేను తర్వాత చెప్తాను. మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. నమస్కారం మహోదయ. నమస్తే నమస్తే మహోదయ. మహోదయ. నమస్తే